ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. హాయ్ స్నేహితులారా, మనమందరం దేవునికి ఎంతో ప్రియమైనటువంటి వారం. మీరు ఈరోజు ఈ నా కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీరు దేవునికి బహు ఇష్టులైనటువంటి వారు. యేసు ప్రభు గారు జన్మించినటువంటి దినాల్లో ఒక మాట దేవదూతలు చెప్తారు. వారు చెప్పినటువంటి ఒక మాట ఏమిటంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఇక్కడ మేము చాలామంది మేము మాట్లాడుతున్నప్పుడు ఏమంటూ వచ్చామంటే, ఆయనకిష్టులైన వారికి మాత్రమే భూమి మీద సమాధానం. ఎవరు ఆయనకి ఇష్టలైన వారై ఉంటూ ఉన్నారు? చాలాసార్లు మనం చెప్పుకుంటే ఏమంటామంటే, ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకుంటారో, ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తారో, ఎవరైతే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుతారో అలాంటి వారు మాత్రమే ఆయనకిష్టులు. ఆయనకిష్టులకు మాత్రమే ఈ భూమి మీద సమాధానము అని చెప్పేసి మాలాంటి వాళ్ళు బోధలు చేయటం మీరు విని ఉండి ఉంటారు. కానీ ఈరోజుని మీ సహోదరుడిగా, మీ యొక్క బ్రదర్గా ఈరోజు మీ ముందుకు వచ్చి నేను చెప్పగలిగినటువంటి ఒక మాట ఏంటంటే, నో మ్యాటర్ హూ యూ ఆర్, మీరు ఎవరైనప్పటికైనా సరే యేసు ప్రభునందు మీరు విశ్వాసం ఉంచినా, ఒకవేళ యేసు ప్రభుకు మీరు దూరంగా ఉన్నా, ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా ఉన్నా, దేవునికి ఒక శత్రువులాగా ఉంటూ ఉన్నా, ఈరోజు నా వెర్షన్లో నేను చెప్తున్న మాట ఏమంటే, మీరు దేవునికి బహు ప్రియమైనటువంటి వారు, మీరు దేవునికి ఇష్టలైనటువంటి వారు, మీరు దేవునికి ప్రియమైనటువంటి వారని ఈరోజు నేను ఈ కార్యక్రమం ద్వారా మీతో పంచుకుంటున్నా. యు జస్ట్ బిలీవ్ ఇట్. మీరు అది నమ్మండి అంతే. ఆ మాట తీసుకోండి. వాస్తవాలు చూడకండి, వాస్తవ విషయాల గురించి ఆలోచన చేయకండి. నేను ఇట్లా ఉన్నాను కదా, నేను ఎట్లా ప్రియమైన వ్యక్తిని అవుతాను, నేను ఇలా దేవునికి దూరంగా ఉన్నాను కదా, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నాను, నేను ఇలా పడిపోయాను, నా జీవితం పాపములో ఉండి అన్నది, అలాంటప్పుడు నేను దేవునికి ఎలా ఇష్టడను అని చెప్పేసి అని అనుకుంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏమండి, మనకు పిల్లలు పుట్టారు, మాకు మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టి ఉన్నారు. వాళ్ళ చిన్న వయసులో వాళ్ళు పొరపాట్లు చేస్తారు. అనగా టాయిలెట్ వెళ్ళారు, మన ఇంట్లోనే టాయిలెట్ వెళ్ళేస్తారు. ఒక్కొక్కసారి మొన్న రీసెంట్గా అయితే మా మనవరాల్ని నేను బైబిల్ చదువుకుంటూ నా టేబుల్ దగ్గర తీసుకొస్తే నా టేబుల్ మీద కూర్చోబెట్టుకున్నా. కాసేపు బైబిల్ ఒక ప్రక్కకి పెట్టి టేబుల్ మీద కూర్చోబెట్టుకున్నా. హాయ్ నాన్న అని చెప్పేసి అని ఆ పాపతో నేను ముద్దాడుతూ నేను పలకరించుకుంటూ ఉన్నా. సడన్గా ఏం జరిగింది, కింద నా కాళ్ళ మీద తడి నీళ్లు పడుతూ వచ్చినాయి, పోసేసింది అక్కడ, నాకు కాళ్ళ మీద పోసేసింది. నేను అప్పుడే స్నానం చేసి వచ్చా, నా కాళ్ళు నాకు మొత్తం అక్కడ క్రింద అంతా తడిచిపోయింది శుభ్రంగాను. అనేది మాత్రం చిచి నా మీద పాస్ పోసేసిందని చెప్పేసి అనుకొని ఆ మనవరాళ్ళని పక్కకి గెంటేసి గౌకుని అలా వదిలేసి అలాగే ఏమైనా చేశానా? నో. తను అట్లాగా వేడిగా పడుతున్నంతసేపు నేను అలాగే పట్టుకొని ఊరుకొని అసలు ఏమి కదపలేదు తనని. ఆ బిడ్డకి ఏం డిస్టర్బెన్స్ కానివ్వకుండా తను చేయవలసిన పని అంతా చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ వాళ్ళ అమ్మని పిలిచేవారు, నాయన చూడని చెప్పేసి అని అప్పుడు ఆ పాపని ఎత్తుకొని తీసుకెళ్ళాక నా దగ్గర ఒక టవల్ ఉంటే ఆ టవల్తో మళ్ళీ నా ఒళ్ళంతా తుడుచుకొని మళ్ళీ నా బైబిల్ స్టడీ నేను చేసుకుంటాం మొదలుపెట్టి ఉన్నా. ఏమండి, పిల్లలు పొరపాటు చేస్తే మనం వెంటనే బయటికి గెట్టేస్తున్నామా? ఇంకా పాస్కి వెళ్ళడం పెద్ద సంగతి కాదండి. ఒక్కొక్కసారి టాయిలెట్ వెళ్ళి పిల్లలు ఒక్కొక్కసారి వాళ్ళు చేసే పని మనం చూసేలోగా, మనం వాళ్ళని అబ్జర్వ్ చేసేలోగా ఆ కింద చేసినటువంటి ఒక టాయిలెట్ని పేడ అలికినట్టుగా మొత్తం అలికేస్తూ ఉంటారు, కానీ అటు ఇటు పామేస్తూ ఉంటారు దానిలో పట్టుకొని. ఈలోగా మనం దగ్గరకు వచ్చి చిచి అని కర్రించుకొని కొట్టేయడమో, లేకపోతే వాడిని అంటుకోని రీతికి అన్నట్టుగా ఒక తాడుతో ఇలా పట్టుకొని ఇలా లేపడమో అలా చెయ్యము కదా. ఒకవేళ వాళ్ళు ఏ విధమైనటువంటి అశుభ్రమైన పని చేసినా వాళ్ళని తీసుకొని వెళ్ళి మన చేతులతోటే శుభ్రంగా వాళ్ళని కడిగేసి మళ్ళీ వాళ్ళకి బట్టలు వేసుకొని టవల్తో చుట్టి వాళ్ళని ముద్దు పెట్టుకొని మనం తెచ్చుకుంటూ ఉంటాం. ఈరోజు అందుకే నేను అంటున్నా, దేవుని యొక్క ప్రేమ అపారమైనటువంటిది, దేవుని యొక్క మంచితనము మనం కొలవలేనటువంటిది, దేవుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది మనం ఊహించలేనటువంటిది. ఈరోజు ఈ నా కార్యక్రమాన్ని చూస్తున్న మీరు ఎవరైనప్పటికైనా సరే, ఎలాంటి వారైనప్పటికైనా సరే, ఇదినా నేను చెప్తున్నాను, మీరు దేవునికి ప్రియమైన వ్యక్తి అయి ఉన్నారు. హై ఫ్రెండ్స్, మీ కొరకే దేవుడు కనిపెడుతున్నాడు.
మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈ 2019వ సంవత్సరంలో దేవుడు మీ కొరకు ఒక అద్భుతమైన ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. ఈరోజు ఒకవేళ మనం దానియేలు అంతటి మంచివాళ్ళం కాకపోవచ్చు. దానియేలు అయితే నిజాన్ని చెప్పాలంటే తను రాజు తీసుకునేటువంటి ఒక పానీయం తీసుకోలేదు, రాజు తీసుకునేటువంటి ఒక సుఖవంతమైన ఆహార పదార్థాలు తీసుకోలేదు. దేవుని ఎంతో భయభక్తులు కలిగి మంచి ప్రార్థనాపరుడుగా ఉండి ఉన్నాడు. నో డౌట్ దానియేలును ఒకవేళ నువ్వు బహుప్రియుడు అని అనడానికి. కానీ ఈరోజు నా ద్వారా దేవుడు చేస్తున్న మాట ఏంటంటే, దెర్ ఈజ్ ఎ పర్సన్, ఒక వ్యక్తి ఉండి ఉన్నారు. బహుశా నీవు మద్యపానాన్ని సేవిస్తూ ఉన్నావు, నువ్వు దేవునికి విరోధంగా జీవిస్తూ ఉన్నావు. అయినప్పటికైనా సరే ఇదేనో నేను చెప్పగలిగినటువంటి ఒక మాట ఏంటంటే, ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. మీరు దేవునికి ప్రియమైనటువంటి వారు. ఈరోజు నేను చెప్తున్నాను, ఆలకించిన స్నేహితులారా, నో మ్యాటర్ హూ యూ ఆర్, మీరు ఎవరైనప్పటికైనా సరే ఈ నూతన సంవత్సరంలో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమం ద్వారా నా ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే, మీరు దేవునికి బహు ప్రియమైనటువంటి వారు. దానియేలు గ్రంథంలో నుండి 10వ అధ్యాయము 11వ వచనం, అలానే క్రిందకు వచ్చిన తర్వాత 16 నుంచి 18 వచనాల దగ్గర ఉన్నటువంటి ఒక మాటలలో 2 సార్లు ప్రభువు మాట్లాడుతున్నటువంటి ఒక మాట, దానియేలు నీవు బహుప్రియుడవు. ఈరోజు మిమ్మల్ని పేరు పెట్టి పిలిచాడండి దేవుడు. ఈరోజు మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దేవుడు సెలవిస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, మీరు దేవునికి బహుప్రియమైనటువంటి వాడు. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం కదా, నేను ఎవరికి ప్రియమైన వ్యక్తిని కాదండి అని చెప్పేసి అనుకుంటాను. నా మటుకు నేను అలాగే చిన్నప్పుడు అనుకున్నా. మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళ దగ్గర నేను అసలు వాళ్ళకి ప్రియమైన వాడినే కాననుకున్నా. మా అన్నయ్య పెద్దోడు, మా నాన్నగారికి చాలా ప్రియం. వాళ్ళ నాన్నగారు పేరు పెట్టుకున్నారు కనుక మా చిన్నోడు ఆయాసంగా ఉండేవాడు. అందుకని మా నాన్నకి మా అమ్మ కూడా ఆయన గారం, ఆయన చిన్నోడు కనుక. అలాగనే మా యొక్క చెల్లి ఒక్కతే ఆడపిల్ల కనుక ఆ యొక్క చెల్లి కూడా ఇలాగున్న మా తల్లికి మా నాన్నగారు కూడా ఎంతో ప్రియమైనటువంటి వారు. ఎటొచ్చి మధ్యలో పుట్టినటువంటి నేను ఎవరికి ప్రియమైన వాడిని కాను. అందుకని నాకు ఆ కోళ్ళనుగా పెట్టమని, దీపాలు తొడవమని, ఇల్లు శుభ్రంగా తొడవమని, వాకిళ్ళు తొడవమని, ఇలాంటి పనులన్నీ నాకు చెప్తుండేవారని నేను అనుకున్నా. కానీ నా దేవుడు ఇప్పుడు నాతో మాట్లాడినటువంటి ఒక మాట ఏంటంటే, రే నాయన సుమార్తరాజు, నీవు నాకు బహు ప్రియమైన వాడవని ప్రభు నన్ను ధైర్యపరిచినాడు. ఈరోజుని బహుశా కుటుంబంలో ఒకరు మీరు ఇలాగనే ఫీల్ అయిపోతూ ఉన్నారు. మీరు అనుకున్న మాట ఏంటంటే, నేను ఎవరికి ఇష్టం కాదండి, ఎవరికి నేను గారాబం కాదండి, అమ్మకి గారాబం లేదు, నాన్నకి గారాబం లేదు, నేనంటే మా తోబుట్టువులకి ఇష్టం లేదు. బహుశా ఇలాగ మీరు అనుకుంటూ ఉన్నారు కదా. దేర్ ఈజ్ అన్ అనదర్ పర్సన్, ఇంకొక వ్యక్తి ఉన్నారు. మీరేమనుకున్నారంటే, నేను ఒంటరిగా ఉండి ఉన్నానండి, నన్ను పట్టించుకున్న వాళ్ళు ఎవరూ లేరు, నేను ఎవరికీ ప్రియమైన వ్యక్తిని కాను అని ఒకరు అనుకుంటూ ఉన్నారు. మరొకరు బహుశా మీ యొక్క స్కూల్లో మీరు తృణీకరించబడిన వారు ఉండి ఉన్నారు. ఎవరు మీతో స్నేహం చేయట్లే, ఎవరు మీతో కలిసి రావట్లే, నేను హాయ్ అని పలకరించినటువంటి వారు లేరు, నీకు హాయ్ అని చెప్పినటువంటి ఒక స్నేహితులు లేరు. బహుశా స్కూల్కి వెళ్తున్నారన్న మాటే కానీ మీరు ఎక్కడో ఒంటరితనం అనేటువంటిది మీ జీవితంలో ఎదుర్కొంటూ ఉన్నారు. ఒక విధమైనటువంటి ఒక ద్వేషం మీలో పెంచుకుంటున్నారు. నేను ఎవరికి ప్రియమైన వ్యక్తిని కాను, నేను ఎవరికి ఇష్టమైన వ్యక్తిని కాను, నన్ను ఎవరూ ఇష్టపడరు, అందరూ నన్ను తృణీకరిస్తున్నారు. ఇది బహుశా మీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచన. దేర్ ఈజ్ ఎ బాయ్, ఒక అబ్బాయి ఉన్నాడు. బహుశా మీరు అనుకుంటున్నారు కదా, నేను ఇలాగ పలానా అమ్మాయి అంటే నాకు ఇష్టం, లేక ఇదిగో పలానా రీతి వాళ్ళతో నేను స్నేహం చేయాలనుకున్నా, అదేంటో కానండి నేను ఇలా వాళ్ళని పలకరిస్తాను, వాళ్ళు నన్ను చేదరించుకుంటూ ఉంటారండి. అంటే ఇంక నన్ను ఎవరో ప్రేమించే వాళ్ళే లేరా, నేను ఎవరికి ప్రియమైన వ్యక్తిని కానా అని ఈవెన్ ఒక ఆడపిల్ల విషయంలో ఒక అబ్బాయి నువ్వు అనుకుంటున్నటువంటి ఒక విషయం. ఈరోజు నేను చెప్తా, లోకం మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా, ఆ అమ్మాయి నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఒకవేళ నీ తల్లిదండ్రులు ప్రేమించట్లేదు అని నీవు అనుకుంటూ ఉన్నా, తల్లిదండ్రులు ప్రేమించరని మాత్రం నేను అన్నాడు. తల్లిదండ్రులు తప్పకుండా ప్రేమిస్తారు. కాకపోతే ఏంటంటే మన ఫీలింగు, తల్లిదండ్రులు నన్ను సరిగ్గా ప్రేమించట్లేదు, తల్లిదండ్రులు నన్ను ప్రేమించవలసినంతగా ప్రేమించట్లేదు, నేను నా తల్లిదండ్రులకు ప్రియమైన వ్యక్తిని కాను, వాడంటే ప్రియము, వీడంటే ప్రియము, ఆ అమ్మాయి అంటే ప్రియము, ఈ అమ్మాయి అంటే ప్రియము. ఇంకా ఒక్కొక్కసారి కొంతమంది దైవ సేవకుల ఇళ్లల్లో నేను చూస్తూ ఉంటున్నాను కదా, అదేంటంటే సంఘ బిడ్డలైనటువంటి వారి మీద ఉన్న మమకారం, వారంటే ఎంతో ప్రియం, కానీ ఇంట్లో ఉన్న మా మీద అట్టి ప్రేమ మా డాడీ చూపించట్లేదండి, లేక మా మమ్మీ చూపించట్లేదండి అని. ఇది కదా మీ యొక్క వాపోతున్నటువంటి విషయాలు. ఈరోజు నేను చెప్తున్నాను అండి, ఎవరు మిమ్మల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు మిమ్మల్ని ప్రియమైన వ్యక్తులని అనినా అనకపోయినా, ఈరోజు నేను దేవుని యొక్క సేవకునిగా మాట్లాడుతున్నమాట, నా దేవుడు
నేను నమ్మిన దేవుడు. ఏ దేవుని గురించి అయితే మీకు ఈ సత్య సువార్తను ప్రకటిస్తున్నానో ఆ దేవాతి దేవుడు, ఆ ప్రభువుల ప్రభు, రక్షకుడైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు. ఎస్, మిమ్మల్ని, మీ గురించి నేను మాట్లాడుతున్నా. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. మీ గురించి ఆయన మాట్లాడుతున్నారు. నువ్వు బహుప్రియమైన వ్యక్తివి, బహుప్రియమైన వ్యక్తివి. దానియేలు గారి యొక్క జీవితంలో నేను చూసినప్పుడు అండి, మొదట దేవుడు దానియేలు విషయంలో అంటున్నాడు కదా, దానియేలు నీవు నాకు బహుప్రియమైన వ్యక్తివి గనక నీవు ప్రార్థన చేయటం మొదలుపెట్టినప్పుడే నీ ప్రార్థనకు జవాబిచ్చినాను. హై ఫ్రెండ్స్, ఈరోజు మీరు దేవునికి ప్రియమైన వారు. యాజ్ అ రిజల్ట్ ఏంటి తెలుసండి, మీ ప్రార్థన దేవుని దగ్గర వినబడినది. నేనైతే నా వెర్షన్లో నేను చెప్పాల్సి వస్తే నేను అంటాను, అసలు మనం ఇంకా ప్రార్థన చేయకముందే మన దేవుడు మన ప్రార్థన వినేసినటువంటి దేవుడు అండి. మీరు ఇంకా చేయకముందే, మీరు ప్రార్థన చేయకముందే, మీరు ఇంకా అడగకముందే నేను ప్రకటిస్తున్న నా దేవుడు మన ప్రార్థన ఆలకించిన దేవుడు, మన ప్రార్థనకి జవాబును ఇచ్చినటువంటి ఒక దేవుడు. అబ్బా, ఎంత మంచి దేవుడు అండి నేను ప్రకటిస్తున్న ఈ దేవుడు. నా ప్రియమైన స్నేహితులారా, ధైర్యం తెచ్చుకునండి. దేవుడు మీ ప్రార్థన ఆలకించి ఉన్నారు. దేవుడు మీ ప్రార్థనకి జవాబు ఇచ్చి ఉన్నారు. వాట్ ఎవర్ యు ఆర్ ప్రేయింగ్, నువ్వేమి ప్రార్థన చేస్తున్నావో, ఏ విషయాన్ని గురించి దేవుని దగ్గర నువ్వు కనిపెడుతూ ఉన్నావో, దేవుని యొద్ద నుండి నీకు జవాబు రావాలని నీవు ఆశపడుతూ ఉండి ఉన్నావో, ఏ విషయంలో ఒకవేళ నువ్వు ఆ మేలు పొందుకోవడానికి అనేటువంటిదిగా మీరు ఆలోచన కలిగేయండి అన్నారో, ఇది నన్ను దేవుని యొక్క సేవకునిగా నేను చెప్తున్నా. మీరు దేవునికి ప్రియమైన వారు కనుక, నా గురించి కాదు, మీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు దేవునికి ప్రియమైనటువంటి వారు కనుక దేవుడు మీ ప్రార్థన ఆలకించి ఉన్నాడు. దేవుడు మీ ప్రార్థన ఆలకించాడు కనుక అక్కడ ఏమనంటాడంటే, దేవుడు తన యొక్క దూతని దానియేలు దగ్గరికి పంపించున్నాడు. కొంచెం క్రిందకు వచ్చినప్పుడు అక్కడ 10వ అధ్యాయంలోని ఇంకా కొంచెం క్రిందకు వచ్చినప్పుడు ఏమంటాడంటే, ఒక నరావతారిగా ఉండినటువంటి ఒక ఆయన, నరరూపుగా ఉండినటువంటి ఆయన, బహుశా యేసుక్రీస్తు అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే మానవుడిగా ఉండినటువంటి ఒక దేవాతి దేవుడు, ద ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రైస్ట్, అంటే యేసు బాలుడుగా పుట్టేటువంటి దానికంటే ముందుగానే ఉండినటువంటి ఒక దేవాతి దేవుడు నరావతారిగా ఈ దానియేలు గారి దగ్గరకు వచ్చి ఈ దానియేలు గారి విషయంలో జవాబునిస్తున్నాడు. దానియేలు, ధైర్యం తెచ్చుకొనుము, నీవు దేవునికి బహు ప్రియమైన వ్యక్తివై ఉన్నావు. నువ్వు దేవునికి ఒక ప్రియమైన వ్యక్తివై ఉన్నావు. అందుచేత దేవుడు నీ కొరకు నన్ను పంపించినాడు. కానీ పారసీకుల రాజు అయినటువంటి ఒక రాజు నన్ను అడ్డుకొని 21 దినముల పాటు నీ దగ్గరికి జవాబు తీసుకుని రానివ్వకుండా చేసినాడు కనుక అతనితో నేను పోరాడుతూ నీ దగ్గరికి వచ్చినాను. బా, ఎంత అమూల్యమైనటువంటి ఒక మాట. నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక పాట అనిల్ కుమార్ గారు పాడితే కూడా దానికి ఇంకా ఇష్టపడి నేను చాలా చోట్ల దాన్ని నేను పరిచయం చేసినటువంటి ఒక పాట. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యెరికో గోడలు కూలిపోయాను, ఎర్ర సముద్రము పాయలయ్యను. ఇది ఆయన పాడే పాట. ఎరుకో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా అని చెప్పేసి అంటే ఇంకా మన ముందేదో ఎరుకో గోడలు ఉన్నట్టుగా కనబడుతుంటుంది, ఇంకా మన ముందు ఎర్ర సముద్రం ఉన్నట్టుగా కనబడుతున్నటువంటి విషయాలు. కానీ నేను అలా ఒప్పుకోవట్లే. ఆల్రెడీ ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసేసాడు దేవుడు. ఎరుకో కోట గోడలను కూల్చివేశాడు దేవుడు. సో ఈ రోజుని మన పక్షముగా యుద్ధము చేయడానికి ఆయన చూసుకుంటున్నాడు. మనం అసలు ఆలోచించాల్సిన పనిలే. ఐఎమ్ లీస్ట్ బాధర్డ్ అండి. ఎందుకనంటే దేవుడు నన్ను తన ప్రియమైనటువంటి కుమారుడుగా ఆయన అంగీకరించినాడు. ఆయన చెప్తున్నాడు, నీవు నా ప్రియమైన కుమారుడు అని చెప్పేసి అని నా ప్రభువు నా గురించి చెప్పినాడు. ఆయన చూసుకుంటాడు. ఆయన నా ప్రార్థనకి జవాబు ఇచ్చినాడు. నేను మాట్లాడిన ప్రతి మాటకి జవాబు ఇచ్చినాడు. అంతేకాదు, ఆయన నా పక్షముగా మిఖాయేలు అనేటువంటి ఒక దూతను పెట్టి యుద్ధం ఆడడానికి అన్నట్లుగా మిఖాయేలును అక్కడ ఏర్పాటు చేశాడు. వై షుడ్ ఐ బీ బాదర్డ్? నేనెందుకు కలత చెందాలి, మీరెందుకు కలత చెందాలి? మీకే నేను చెప్తూ ఉన్నా. ఈ రోజుల్లో చాలామంది మనం ఏమనుకున్నామంటే మన యుద్ధం మనమే చేస్తున్నట్టు ఫీల్ అయిపోతూ ఉన్నాం, అలసిపోతూ ఉన్నాం, టైర్డ్ అయిపోతూ ఉన్నాం. పొద్దు నుంచి సాయంకాలం దాకా పోరాటంగా పెట్టుకొని మనమే యుద్ధం చేస్తున్నట్టుగా ఫీల్ అయిపోతూ, మనమే అలసిపోతూ, అవయవాలన్నీ కూడా నలిగిపోతున్నట్టుగా అయిపోయి ఫీల్ అయిపోతూ ఉన్నాం. ఈరోజు వద్దు. దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నీవు దేవునికి బహు ప్రియమైన వ్యక్తివి. He will not allow you to fight, but instead on your behalf he has already charged the angels to fight that battle. నిన్ను యుద్ధము చేయనివ్వడైనా,
నీ పక్షంగా నీ తరపున దేవదూతలైనటువంటి వారు యుద్ధము చేయడానికి దేవుడు తన దూతలకి ఆజ్ఞాపించుకుని ఉన్నాడు. మనకు తెలియదు స్పిరిచువల్ పోరాటం ఏముందో, ఏ దురాత్మలు మన మీదకి వస్తున్నాయో, ఏ చీకటి శక్తులు మన మీద ప్రయోగించబడి ఉన్నాయో, ఎవరు ఏ రీతిగా మన మీద వ్యతిరేకతలు చూపి ఉన్నారు మనకు తెలియదు. నిజాన్ని చెప్పాలండి, మనకు తెలిసిందల్లా మన ముందుకు వచ్చిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి తెలుసు తప్ప అంతకుమించి మనకి ఏం తెలియదు. కానీ దేవుడు సమస్తము ఎరిగిన దేవుడు గనక ఏ పారసీక రాజు అధిపతి మనకు ఆటంకంగా ఉండి ఉన్నాడో, ఏ దురాత్మలు మనకి అడ్డంకులుగా ఉండి ఉన్నావో, ఏ విధమైన దుష్ట శక్తులు మనల్ని పాడు చేయ చూస్తూ ఉండి ఉన్నావో, ఏ విధమైన చీకటి శక్తులు మనల్ని పడగొట్టడానికి చూస్తూ ఉండి ఉన్నావో, ఇవన్నీ ఎరిగినటువంటి ఆ దేవాతి దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంటే మన పక్షంగా ఆ దూతలుగా ఆజ్ఞాపించాడు. ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఈమె నా ప్రియమైన కుమార్తె. అలాంటప్పుడు ఓ దూతలారా మీరు వెళ్ళి నా ప్రియమైన ఈ కుమార్తె పక్షంగా, నా ప్రియమైన ఈ కుమారుడు పక్షంగా మీరు చేయండి యుద్ధం. ఆయన ఆజ్ఞాపించుకున్నాడు. అసలు యుద్ధం జరుగుతున్న విషయం కూడా నాకు తెలీదు. యుద్ధం జరుగుతున్నటువంటి ఆ సెన్స్ నాకు కనీసం లేదు. ఏం చేతనంటే నేను పట్టించుకోవాల్సిన పనిలే. దేవుని ప్రియమైన కుమారుడిగా ఆయన కౌగిట్లో నేనుండి అన్నాను, ఆయన భుజాల మీద నేనుండి అన్నాను, ఆయన నన్ను ఎత్తుకొని అన్నాడు, ఆయన నన్ను చంక పెట్టుకొని అన్నాడు. ఆయన నాతో మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, నా ప్రియమైన కుమారుడా, నువ్వు నాకు బహు ప్రియమైన వ్యక్తివని ఆయన నా గురించి, ఈరోజు మీ గురించి నేను మాట్లాడుతున్నా. ఆయన ఒకవేళ మీరు అనుకున్నారు కదా, అబ్బాయి లేదు దేవుడు నన్ను పట్టించుకోలేదండి, దేవుడు నాకు అంత ఏమీ చేయలేదండి, ఇంత కష్టాల్లో ఉన్నానండి, ఇబ్బందులు ఉన్నానండి, పలాన పరిస్థితి అదండి ఇదండి, ఇలాంటి మాటలు ఒకవేళ మీరు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈరోజు నేను చెప్తున్నాను వినండి, దేవునికి మీరు ప్రియమైన వ్యక్తులు గనక మీ ప్రార్థన ఆయన ఆలకించినాడు. మీ ప్రార్థనకు జవాబుగా ఆయన తన దూతలను పంపించి మీ పక్షంగా యుద్ధం చేయడానికి ఆయన తన దూతలకు ఆజ్ఞాపించినాడు. డోంట్ వర్రీ అట్ ఆల్, డోంట్ వర్రీ అబౌట్ ఎనీ సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో ఎటువంటి పరిస్థితికైనా సరే మీరు అసలు ఏమాత్రం కలవరపడద్దండి. ఈరోజు నేను చెప్తున్నానండి, జస్ట్ రిలాక్స్గా ఉండండి. ఎందుకంటే మీరు దేవుని యొక్క ప్రియమైన బిడ్డలై ఉన్నారు, ప్రియమైన కుమారుడు, మీరు ప్రియమైన కుమార్తె అన్నారు. రిలాక్స్ అండి, హాయిగా హ్యాపీగా సంతోషంగానట్టుగా మీరుందరు. కానీ మూడో విషయం, అదే 10వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే దేవదూత వచ్చి ఈ దానియేలు గారిని తట్టి లేపుతూ, దానియేలు నీవు బహు ప్రియుడవు గనక ధైర్యం తెచ్చుకో, బలము తెచ్చుకో అని దానియేలుని బలపరిచారంట. ఈ దానియేలు ఆ నర స్వరూపంలో ఉండినటువంటి ఒక దేవదూతను చూచినప్పుడు చచ్చిన వాని వలె పడిపోయాడు. దేవుడు చెప్తున్నటువంటి విషయాలన్నీ విని తట్టుకోలేక నీరసగిల్లిపోయాడు. ఎముకలు వణికిపోతూ ఉన్నాయి, చాలా టెన్షన్ ఫీల్ అయిపోతున్నాడు. దేవుడు అనేకమైన మర్మములను తెలియజేస్తున్నట్టే, అనేకమైన సంగతులను తెలియజేస్తున్నట్టే అవన్నీ విని తట్టుకోలేక నేలపడి వణికిపోతున్నట్టుగా ఉండి ఉన్నాడు. అప్పుడు ఈ దేవదూత అంటాడు, దానియేలు నువ్వు దేవునికి బహు ప్రియమైన వ్యక్తివి గనక ధైర్యం తెచ్చుకో, బలము తెచ్చుకో, బలము పొందుకో అని దానియేలుని బలపరచినాడు. ఈరోజు కూడా నేను చెప్తున్నా, హై ఫ్రెండ్స్, మీరు దేవునికి బహు ప్రియమైన వ్యక్తులు. మీరు నీరసంగా ఉండడం దేవుని యొక్క చిత్తం కాదు, మీరు బలహీనంగా ఉండడం దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఆ దేవాతి దేవుడు మిమ్మల్ని బలపరచినాడు. నేను చెప్తాను, నా జీవితంలో ఎన్నో పర్యాలు ఏవేవో బలహీనతలు, బీపీగా వచ్చి చాలా టెన్షన్ ఎదురవటం కానివ్వండి, షుగర్ వచ్చి చాలా నీరసం అయిపోయినటువంటి రీతిగా ఉండడం కానివ్వండి, లేకపోతే ఇంకొకటి బలహీనత అయినటువంటిది కానివ్వండి. కానీ ఈరోజు నా ప్రభువుని బట్టి నేను చెప్పగలిగిన మాట ఏంటంటే, కొంతసేపే బలహీనత ఉంటుంది, అది వాస్తవం. మరి కాసేపటికి దేవుడే నన్ను స్వస్థపరుస్తున్నాడు, దేవుడే నన్ను బలపరచినాడు. ఆ దేవాతి దేవుడే నాకు తగిన శక్తిని, బలమును, ఆరోగ్యాన్ని ఇచ్చినాడు. ఈరోజు కూడా నేను చెప్తానండి, 59 సంవత్సరాల వయసు కలిగినటువంటి వానిగా పరుగులు పెడుతూ ఉన్నా, దేవుని కొరకు పరుగులు పెడుతూ ఉన్నా. ఈ మధ్య కొంతమంది యవనస్తులు కూడా నాతో మాట్లాడుతున్నారు, అయ్యా మీకున్న స్టామినా ఎక్కడి నుంచి ఎలా వస్తుందనండి బాబు, ఇదిగో ఈ పూట ఎక్కడ ఉన్నానంటారు, మళ్ళీ రేపటి దినాన్ని పలానా చోట ఉన్నానంటారు, ఆ రాత్రికి మళ్ళీ ఇంకో చోట ఉన్నానంటారు, మీరు ఇలా ప్రయాణాలు ఎలా చేయగలుగుతున్నారు, మీకు ఎక్కడ విశ్రాంతి దొరుకుతుంది, మీరు మళ్ళీ దిగిన వెంటనే వాక్యం చెప్పడానికి రెడీ అయిపోతూ ఉన్నారు, గంట సేపు మీరు నిలబడ్డారంటే కనుక అనర్గళంగా మీరు వాక్యాన్ని మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి వస్తుందండి బాబు మీకు ఈ స్టామినా అంటే, నాకు తెలియదు, నా దేవుడు చూసుకుంటూ ఉన్నాడు అంతే. ఇది నేను ఆయనకి ప్రియమైన వ్యక్తిగా అని చెప్పారు. నా వలన కాదు, నా మంచితనం వలన కాదు. దానియేలు గారు అయితే ఒకవేళ మందు కొట్టడం మానేసి, లేకపోతే తినకుండా మానేసి ఇలాగనేదో కొన్ని క్యారెక్టర్స్ ఆయనలో ఉండి ఉండవచ్చునేమో, కానీ నా దగ్గర అయితే అలాంటిది ఏమి లేదండి బాబు. ఐ ఆమ్ నథింగ్.
నేను పనికిరానటువంటి ఒక వ్యక్తిని, నేను నిశ్చయముగా నేను నిందమోపబడినటువంటి వ్యక్తిని, తృణీకరించబడినటువంటి వ్యక్తిని, నేను నిజానికి చేయవలసిన పనులు చేయలేకుండా ఉంటున్నటువంటి ఒక వ్యక్తిని. కానీ దేవుడు నన్ను ప్రేమించి తన యొక్క కుమారునిగా, తన యొక్క ప్రియమైన కుమారునిగా ఆయన నన్ను అంగీకరించి ఇదనాన్ని ఆ దేవుడు నా గురించి చెప్తున్నటువంటి మాటలు ఏమంటాడంటే, నీవు బహు ప్రియమైన నా కుమారుడు గనక, నాకు బహుప్రియుడు అయి ఉన్నావు గనక నీ ప్రార్థన నేను ఆలకించి నేను జవాబిచ్చున్నా. నీ పక్షముగా నేను యుద్ధము చేస్తున్నా, నా యొక్క దూతలు వెళ్ళి యుద్ధము చేస్తున్నారు, నీకు విజయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. అంతేకాదు నీకు బలమును నేను చేకూరుస్తూ ఉన్నా. ఈ దినం ఒకవేళ ఎవరైనా మీరు బలహీనంగా ఉండి ఉంటే, ఏ బలహీనత అయినా కానివ్వండి, నాకు ఐ డోంట్ కేర్, నాకేమీ పెద్ద, నాకది పర్టికులర్ ఏం కాదు, ఏదో చిన్న తలపోటు, చిన్న జ్వరము, ఏదో కొంచెం పాటి నీరసంగా ఉండినటువంటిది, ఇవి నేను మాట్లాడడంలే. భయంకరమైన వ్యాధులు, ఈవెన్ HIV వ్యాధి ఉన్నప్పటికైనా సరే, ఎయిడ్స్ అనేటువంటి ఒక వ్యాధిగా ముదిరిపోయినప్పటికైనా సరే, షుగర్ కానీ BP కానీ ఇలాంటి ఏ బలహీనతలు ఉన్నప్పటికైనా సరే, ఈరోజు నా దేవుని బట్టి నేను ఒక సవాలుగా మీ ముందు పెడుతున్న మాట ఏంటంటే, మీరు దేవునికి ప్రియమైన వారుగా ఉన్నప్పుడు ఆ దేవాతి దేవుడు మీకు స్వస్థతనిచ్చి మిమ్మల్ని బలపరచడా, మీ నీరసాన్ని తీసివేసి మీకు బలాన్ని ఇవ్వడా, మీ అనారోగ్యాన్ని తీసివేసి మిమ్మల్ని బలపరచడా, ఆయన మీకు స్వస్థతనిచ్చి ఆయన మిమ్మల్ని బలపరచలేడా, చెయ్యగలడండి బాబు. ఇది నా దేవుని గురించి నేను చెప్పగలిగిన ఈ సత్య సువార్త. ఆయన మిమ్మల్ని బలపరుస్తున్నాడు, బలపరిచి ఉన్నారు, మీరు బలము పొందుకొని ఉన్నారు, మీకున్న నొప్పి బాధ నుంచి దేవుడు మీకు విడుదల ఇచ్చి ఉన్నాడు. దేవుడు నాకు అప్పగించిన సంఘములో సదనంగా నేను సాక్ష్యాలకి టైం ఇవ్వను. తెల్లవారుజాము ప్రార్థనకు వచ్చినప్పుడు ఎప్పుడైనా ఏదైనా ఒక టీ తెచ్చుకుందాం కదా అని ఎవరైనా ఒకవేళ ఏదైనా చెప్పదలుచుకున్నారని చెప్పేసానంటే అద్భుతమైన సాక్ష్యాలు నేను వింటూ ఉన్నా. దేవుడు పలకబడినటువంటి ఒక మాట ద్వారా ఎలాంటి కార్యములు చేసి ఉన్నారో ఆ మాటలు నేను వింటున్నట్టే దేవునికి మహిమ చెల్లించుకుంటూ వచ్చిన. ఆఫ్టర్ ఆల్ ఏపాటి వాడిని నా జీవితం, ఒక సామాన్యమైన జీవితం, ఒక మామూలు వ్యక్తి వంటి జీవితం. అలాంటి ఈ నా జీవితంలోనే నేను పలుకుతున్న ప్రతి ప్రార్థన పలుకు ఆ దేవాతి దేవుడు నెరవేర్చి ఎంతోమంది జీవితాలలో స్వస్థత ఇచ్చినాడు, అద్భుతములను చేసినాడు. కొన్ని సంవత్సరాల క్రితం నేను పలికినటువంటి మాట దేవుడు నెరవేర్చినాడు. ఇది నన్ను వారిని, వారి కుటుంబ సభ్యులను కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచినాడు. ఈరోజు మీకు నేను చెప్తున్నా, బ్రదర్, మీరు దేవునికి బహు ప్రియమైనటువంటి వ్యక్తివై ఉన్నారు. అమ్మా, సిస్టర్ గారు, మీ గురించి నేను మాట్లాడుతున్నానమ్మా. నీవు దేవునికి బహు ప్రియమైన వ్యక్తివి. నీవు అనుకున్నా, నన్ను ప్రేమించిన వాళ్ళు ఎవరు లేరండి, నన్ను పలకరించిన వాళ్ళు ఎవరు లేరండి, నన్ను పరామర్శించిన వాళ్ళు లేరండి, చాలా నీరసం అయిపోయి నేను ఉంటూ ఉన్నానండి, ఈ బలహీనతలో నాకెవరు సహాయపడతారని నీవు అనుకుంటూ ఉన్నావు. నేను ఇలా మాట్లాడుతున్నట్టే, కానీ ఈరోజు నేను చెప్తున్నా, మీ గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు దేవునికి బహు ప్రియమైనటువంటి ఒక వ్యక్తులై ఉన్నారు. మీ ప్రార్థన ఆలకించబడినది. దేవుడు మీ పక్షంగా ఆయన యుద్ధము చేస్తూ ఉన్నాడు, ఆయన పోరాటాన్ని సాగిస్తూ ఉన్నాడు. అలాగే మీరు దేవునికి బహు ప్రియమైనటువంటి వారు గనక మీకు బలమును ఆరోగ్యాన్ని చేకూరుస్తూ ఉన్నారు. ఇది కేవలం దానియేలు గురించి చెప్పబడినటువంటి మాట మాత్రమే కాదండి. క్రొత్త నిబంధనలో మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వాని గురించి కూడా ఇదే మాట తండ్రి అయిన దేవుడు అంటారు. ఆయన బాప్తిస్మం పొంది తిరిగి గట్టు మీదకి వస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేయుచూ ఉండగా పరిశుద్ధాత్ముడు పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చినాడు. హల్లెలూయా. ఈరోజు నేను కూడా చూస్తున్నాను, నా ప్రియమైన స్నేహితులరా, మీ మీదకి అదే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినారు. ఇప్పుడే నేను మాట్లాడుతున్నాడు కానీ పరిశుద్ధాత్మ అభిషేకం మీ మీదకి దిగి వచ్చినది. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చి ఉన్నారు. ఆయన మీకు ఆనందాన్ని ఇవ్వడానికి, ఆయన మీకు సంతోషాన్ని ఇవ్వడానికి, మీకు విజయాన్ని ఇవ్వడానికి, మీ ప్రార్థనలకు జవాబు దొరికిందని తెలియజెప్పడానికి ఆ దేవాతి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మీ కొరకు ఆయన మీ మీదకి దిగి రావటం కొరకు మీ ఇంటిలోనికి వచ్చినారు, మీ మీదకి ఆయన వచ్చినారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు పావురం వల్ల యేసు ప్రభు మీదకి దిగి వచ్చినారో అప్పుడు ఆకాశము తెరవబడి ఒక స్వరము ఎలాగైనా తెలియజేస్తున్నది. ఏంటంటే, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. బా, ఎంత అమూల్యమైన మాట అండి. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈరోజు ఈ నా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా మీ అందరి విషయంలో నేను చెప్పగలిగిన మాట అదే. మీరు దేవునికి బహు ప్రియమైన వ్యక్తులై ఉన్నారు. ఈరోజు నీ దేవుడే మీ గురించి ఆ మాట చెప్తున్నాడు. నీవు నా ప్రియమైన కుమారుడవు, నీవు నాకు బహు ప్రియుడవు. ఇది నా దేవుడు సెలవిస్తున్న మాట. అలాంటప్పుడు నేను వాగ్దానం చేస్తూ ఈ మాట అంటున్నా, ఆయనే మీ ప్రార్థన ఆలకించినాడు, ఆయనే మీ పక్షంగా యుద్ధం చేసినాడు, ఆయనే మిమ్మల్ని బలపరుస్తున్నాడు. అంతేకాదు, ఆయన బలపరచుట్లో మరొక కారణం ఏమిటంటే మర్మములను వారికి తెలియజేస్తూ ఉన్నాడు.
దానియేలు గారికి రాబోయే కాలం, ఈవెన్ అంత్య దినములు, ఇప్పుడు మనమున్న ఈ కాలం, ప్రభు యొక్క రెండవ రాకడికి అసలు మొదటి రాకడే జరగలేదు ప్రభు వారి లోకంలోనికి మానవుడిగా, కానీ ఆయన రెండవ రాకడలో ఉండేటువంటి ఒక మర్మయుక్తమైనటువంటి ఒక విషయాలు దానియేలు గారికి దేవుడు తెలియజేసినాడు. ఆ ప్రార్థనకి దేవుడు జవాబిచ్చినాడు. ఈరోజు నేను మీకు కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్, ప్రభు మీ పక్షంగా ఆయన కార్యం చేస్తున్నాడు. ఆయన మీకును తోడై ఉండి ఉన్నారు. ఆయన మీకు జవాబును, మీ ప్రార్థనకు జవాబు ఇచ్చిన్నారు. మీ పక్షంగా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి వాళ్ళు యుద్ధం చేయడానికి అడిగిచ్చినాడు. ఆయన మిమ్మల్ని బలపరుస్తున్నాడు. శారీరకంగా, మీ ఆధ్యాత్మిక విషయంలో కూడా ఆయన మిమ్మల్ని బలపరుస్తున్నాడు. తలలు వంచండి, కండ్లు మూసుకునండి. ఆ తండ్రి అయిన దేవునికి మన యొక్క స్తుత్యాగాన్ని మనం చెల్లించుకుందాం. తండ్రి అయిన దేవా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఈ ప్రియమైన ఈ బిడ్డలు నీకు బహు ప్రియులనైనా, నాకు మాత్రమే కాదు, వారు నీకు ప్రియులు కనుక వారు నాకును ప్రియులై ఉన్నారు. ఒకవేళ ఈరోజు ఈయన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వాళ్ళ ఎవరైనా ఒకవేళ నీకు దూరంగా ఉన్నప్పటికీ, నీకు విరోధంగా ఉన్నప్పటికీ, సంఘానికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, సమాజానికి, సంఘ కాపరికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ దయచేసి క్షమించమని నేను ప్రార్థిస్తూ ఉన్నా. నేను వారిని నీ ప్రియమైన బిడ్డలకు అంగీకరించమని నేను ప్రార్థిస్తున్నా. నీ ప్రియమైన బిడ్డలకు ఉండే భాగ్యం వీరికి దయచేయమని నేను ప్రార్థిస్తున్నా. ఈ బిడ్డలను నేను దీవిస్తున్నా, ఈ కుటుంబాన్ని నేను దీవిస్తున్నా. అలనాడు దానియేలు గురించి మీరు పలికించిన మాట చొప్పున ఈ దినాన్ని, ఈయన కార్యక్రమం వింటున్నటువంటి వీరిని మీరు పేరు పెట్టి మీరు పిలిచిన్నారు. వారి ఇంటిలోనికి మీరు వచ్చిన్నారు. నీ ప్రియమైన బిడ్డలుగా మీరు అంగీకరించినారు. వారి యొక్క బలహీనతలన్నీ మీరు తీసివేసినారు. వారి ప్రార్థనలకు మీరు జవాబిచ్చినారు. అన్నిటికంటే మించినైనా వారికి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని నీ ప్రియమైన బిడ్డలైనటువంటి వీరికి నీవు ఇచ్చినావు గనక మీకే కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటూ ఈ బిడ్డలను దీవిస్తూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకు, మీ కుటుంబములకును ఆయన ప్రియమైన బిడ్డలముగా జీవించినట్లు సదా మనందరికీ నీ తోడయండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్స్నర్లరా, మీరు దేవునికి బహు ప్రియమైనటువంటి వారు. డోంట్ థింక్ అబౌట్ వాట్ ద అదర్ పీపుల్ ఆర్ సేయింగ్. ఇతరులు ఏమంటున్నారు, ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు, వాస్తవాన్ని మీరు వెనకండి, పట్టించుకోకండి. నా దేవుడు సెలవిచ్చిన మాట ఇది సత్యవాక్కు, సత్య సువార్త. అది ఈ సత్య సువార్తగా మీ ముందుకు వచ్చినటువంటి ఒక వార్త. మీరు దేవునికి బహు 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 ప్రియమైనటువంటి వారై ఉన్నారు. ఆయన మీ ప్రార్థన ఆలకించారు. ఆయన మీ పక్షంగా యుద్ధం చేస్తూ ఉన్నారు. ఆయన మిమ్మల్ని బలపరిచి, స్వస్థపరిచి, రక్షణలో నడిపించి ఆయన మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి దేవాతి దేవుడు. మీరు పొందుకున్న మేలులు ఒకవేళ నాతో పంచుకోవాలని కోరుకున్నట్లయితే ఒక ఉత్తరం ద్వారా కానీ, ఒక SMS ద్వారా కానీ, వాట్సాప్లో ఉన్న మెసేజ్ ద్వారా కానీ మీరు నాకు తెలియజేయాల్సిందిగా మనం చేస్తున్నా. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 888855276662. ఒకవేళ ఈయన కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్నటువంటి మేలులు ఈమెయిల్ ద్వారా నాకు తెలియజేయాలని కోరుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈ సత్య సువార్త @gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకొని మరి ఒక అద్భుతమైన సువర్తమానంతో మీ ముందుకు వచ్చేటంత వరకు మిమ్మల్ని అందరినీ మనలను తన యొక్క ప్రియమైనటువంటి వారిగా ఎన్నిక చేసుకున్న ఆ దేవాతి దేవుని చేతులకి మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.